ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో టుడే వీడియోలో మనం సిఆర్పిఎఫ్ గురించి సిఆర్ఎఫ్ నుంచి పోస్టులు వచ్చాయన్నమాట. సో 9,000+ పోస్ట్ వచ్చింది. సో ఎవ్రీ స్టేట్ వైజ్ అనేది వచ్చిందనమాట. సో మొత్తం నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసినది, డేట్స్ అనేది మొత్తం చూద్దాం ఇంట్లో మనము. సో ఇంకా ఫస్ట్ చూసామంటే మనకి డైరెక్టర్ జనరల్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఈస్ట్ బ్లాక్ అనేది ఇక్కడ నుంచి శాఖ వచ్చిందనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది ఇది. సో నెక్స్ట్ చూసామంటే దేనికి వచ్చింది రిక్వైర్మెంట్, దేనికి అంటే రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ అండ్ పాయినీర్. అంటే టెక్నికల్ అంటే 12th ఉంటున్నా, అది స్టేట్ మ్యాన్ ఉంది. నెక్స్ట్ పాయినీర్ అన్నది. సో మొత్తం మేల్ ఫీమేల్ కదా వచ్చింది అనమాట. సో 2026 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో అప్లికేషన్ డేట్ మనం చూసామంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 24 స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. సో ఎప్పుడు లాస్ట్ అంటే 19/5/2026 అనమాట. సో ఈ మంత్ 20 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 19 వరకు ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి అప్లై చేయండి దీనికి. సో దీనికి సంబంధించిన పోస్ట్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాము. సో దీంట్లో చూసామంటే అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడం అవుతుంది. సో రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ డొమిసైల్ ప్యాటర్న్. ఓకే, ఇది స్టేట్ వైజ్ ఉంటుంది కదా. సో దానికి డొమిసైల్ ప్యాటర్న్లో దీనికి కండక్ట్ చేస్తారనమాట. ఇంకోటి నెక్స్ట్ చూసామంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ స్కిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డివి అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ ఆర్ ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి షెడ్యూల్డ్ అండ్ కండక్టెడ్ బై సిఆర్పిఎఫ్. సో మొత్తం దీనికి సంబంధించిన పీటీ పిఎస్టీ ఎగ్జాము, సో స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ కానీ రీమెడికల్ కానీ, సో దానికి ప్రతి ఒక్కటి అనమాట. సో దానికి సంబంధించిన మొత్తం అనేది సిఆర్పి కండక్ట్ బై సిఆర్పిఎఫ్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తుంది, సిఆర్పిఎఫ్ పోస్టులు కాబట్టి. సో మ్యాక్సిమం అన్ని ఎస్ఎస్జీడీ కూడా సిఆర్పిఎఫ్ చేస్తుంది. సో ఇది కూడా ఓన్గా సిఆర్పిఎఫ్ మొత్తం చేసుకుంటుంది అనమాట. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసామంటే కంప్యూటర్ టెస్ట్ విల్ బి కనెక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. సో ఎస్ఎస్సిజిడి లాగా మనకి మొత్తం అన్ని లాంగ్వేజ్ అనేది అంటే నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది మనకి. సో ఏ నేటివ్ లాంగ్వేజ్ కాకుండా ఇది నేటివ్ లాంగ్వేజ్లో మన ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసామంటే ట్రేడ్ మ్యాన్కి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసామంటే collection of required eligibility certificates, documents from the candidates and their verification will be carried out at the time of document verification, DV detailed medical examination. సో ఏం లేదు, సో మీకు ఒకసారి ఎగ్జామ్ క్వాలిఫై రన్నింగ్ అయిపోయాక సో మీ డివి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ జరుగుతుంది మీకు డిఎంఈ. సో ఆ టైంలో అనేది మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అది మొత్తం చెక్ చేస్తారని దీంతో మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ చూసామంటే కేటగిరీ వైజ్ వ్యాకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ technical tradesman will be filled as per the vacancies available in various states and union territories and category wise vacancies for the post of constable poiner will be filled on all India basis. Final selection will be made on the basis of marks obtained. So ఏం లేదు, మనకి కానిస్టేబుల్ టెక్నికల్ ఉంది కదా. సో టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ వచ్చేసి మనకి స్టేట్ వైజ్ చూస్తారన్నమాట, స్టేట్ వైజ్ ఉంటుంది. సో ఇంకా పాయినీర్ ఉంది కదా, కానిస్టేబుల్ పాయినీర్. సో ఇది ఏమంటే మనకి ఆల్ ఇండియా వైజ్ అనేది చూస్తారు అనమాట. సో అది అదే మెన్షన్ చేస్తారు ఈ పాయింట్లో. సో ఇంకా నెక్స్ట్ చూసామంటే ఫైనల్ రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ బై సిఆర్పిఎఫ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సబ్జెక్ట్ టు దర్ క్వాలిఫైయింగ్ ద పీటీ పిహెచ్టీ ట్రేడ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ కండిషన్ స్టిపులేటెడ్ ద రిక్వైర్మెంట్ నోటీస్. సో ఏం లేదు, ఫైనల్ రిజల్ట్ అనేది మీకు ఎలా చేస్తారంటే సిఆర్పిఎఫ్ చేస్తుంది ఫైనల్ రిజల్ట్. సో దేని బేస్లో ఉంటుందంటే మీకు ఫస్ట్ వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ జరుగుతుంది కదా. సో దాని మీద ఉంటుంది 100% దాని మీద, 90% దాని మీద ఉంటుందండి. అంటే మనకి మార్క్స్ 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అయితే 75 అంటే 70+ మార్క్స్ వచ్చిన కానీ జాబ్ వస్తుంది అనుకోండి. లాస్ట్ టైం కూడా అంతే ఉంది కట్ ఆఫ్ 50 నుంచి. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ ఇది జనరల్ వాళ్ళకి అయితే మ్యాక్సిమం మీరు 75+80 తెచ్చుకుంటే మీకు జాబ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా వెబ్సైట్ కూడా విజిట్ చేయమాట, www.rect.crpf.gov.in. ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని పే స్కేల్ చూసుకున్నామంటే పే లెవెల్ 3 21,700 to 69,100 రూపీస్ అనమాట. సో ఇది మనకి 8th పే కమిషన్ స్టార్ట్ అయ్యి 8th పే కమిషన్ స్టార్ట్ అవ్వలేదు. సో అది ఇది బేసిక్ పే తక్కువ ఉంది. సో మీకు ఒకవేళ మీకు కానీ 8th పే కమిషన్ స్టార్ట్ అయిందంటే సో మీకు శాలరీ అనేది మినిమం స్టార్టింగ్ సిఆర్పిఎఫ్ స్టార్టింగ్ శాలరీ మీకు స్టార్టింగ్ ట్రైనింగ్లోనే మీకు 70,000 అనేది ఈజీగా వస్తుంది అనమాట.
సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన మొత్తానికి మీకు ఎట్ట తిరిగి 1 ఇయర్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డేట్ ఇప్పుడు ఏప్రిల్ కదా, నెక్స్ట్ ఏప్రిల్ లోపు మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ ప్రాసెస్ కాబట్టి మీకు ఆలోపు మ్యాక్సిమం ఎయిత్ కమిషన్ అనేది ఆలోపు అమల్లోకి వస్తుంది. సో చూద్దాం. సో ఇంకా మనం పోస్ట్ వైజ్ చూసామంటే కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్మెన్ 9175 పోస్టులు అనమాట. సో దానికి మేల్ సంబంధించి 9996 పోస్టులు. సో ఫీమేల్ సంబంధించి 79 పోస్టులు అనేది రిలీజ్ చేశారన్నమాట. సో ఇంకా స్టేట్ వైజ్ వ్యాకెన్సీ చూసినామంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కదా. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి బ్రెస్ట్ బ్యాండర్ అనమాట. సో బ్రెస్ట్ బ్యాండర్ నుంచి మనకి 9 పోస్టులు అయితే వచ్చిందనమాట. ఇది 9. సో నెక్స్ట్ చూసామంటే బార్బర్ నుంచి ఒక పోస్టు ఒకటి ఇచ్చారు. ఇది 11 పోస్టులు అనుకుంటా ఇది. సో బార్బర్ నుంచి 11 పోస్టులు. నెక్స్ట్ చూసామంటే బగ్లర్ అనమాట. సో బగ్లర్ నుంచి 71. సో కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. సో దాంతో నుంచి 5 పోస్టులు. సో కుక్ నుంచి 58 పోస్టులు. సో కార్పెంటర్ నుంచి 6 పోస్టులు. సో డ్రైవర్ ఎక్కువ వచ్చింది ఇదే అనమాట. సో డ్రైవర్ నుంచి 225 పోస్టులు వచ్చింది. సో ఇంకా మాలి వచ్చేసి 6 పోస్టులు వచ్చింది. సో మాలి వచ్చేసి 6 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ మోటార్ మెకానిక్ వెహికల్. సో మోటార్ మెకానిక్ వెహికల్ నుంచి 36 పోస్టులు వచ్చింది. సో పైప్ బ్యాండ్ వాళ్ళకి 2 పోస్టులు వచ్చింది. పెయింటర్కి 5 పోస్టులు. సో నెక్స్ట్ చూసామంటే సఫాయి కర్మచారి దీనికి ఒక 22 పోస్టులు వచ్చినాయి. టైలర్కి 11 పోస్టులు వచ్చినాయి. వాటర్ క్యారియర్కి 20 పోస్టులు వచ్చినాయి. వాషర్ మ్యాన్కి 17 పోస్టులు వచ్చినాయి. సో మనకి మొత్తం చూసామంటే 504 పోస్టులు అనేది మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి అనేది రిలీజ్ చేశారన్నమాట. సో మంచి వేకెన్సీ అనమాట. 500 పోస్టులు అనేది ట్రేడ్ మ్యాన్ గురించి మంచి పోస్టులు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా తెలంగాణ చూద్దాం మనము. సో తెలంగాణ చూసామంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ అది ఉంది కదా, అది బ్రేస్ బ్యాండ్ వచ్చేసి 7 పోస్టులు. ఇంకా ఇక్కడ చూడండి ఉంటుంది కదా, అది సరిగా కనిపించలేదు. సో బ్రేస్ బ్యాండ్ కింద 7 పోస్టులు వచ్చింది. సో చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో మళ్ళీ చదవాలంటే కష్టంగా ఉంది. సో దీంతో 7 మళ్ళీ 7 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 47. సో మళ్ళీ 7 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 44 ఇచ్చారు. 6 150 4 20 24 1 2 17 10 16 11. సో మీకు మొత్తం ఎన్ని పోస్టులు ఇచ్చారంటే 353 అనమాట. తెలంగాణ వాళ్ళు చూసుకుంటే 359 పోస్టులను ఇచ్చారనమాట. సో మంచి వేకెన్సీ అనమాట. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మంచి వేకెన్సీ ఇది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ప్రతి ఒక్కరు ఎస్ఎస్జీడీ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఎస్జీడీ కానీ సిపిఓకి ప్రిపేర్ అవుతున్నారు. మంచిగా మన స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ కూడా దీనికి ఎగ్జామ్ రాయండి, మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఉమెన్ సంబంధించి ఇచ్చారు. సో ఉమెన్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇచ్చారంటే 3 పోస్టులు ఇచ్చారనమాట. సో అందులో ఏదంటే బ్రెస్ట్ బ్యాండ్ కింద 1 పోస్ట్ ఇచ్చారు అమ్మాయిలకి. సో ఇంకా పైప్ బ్యాండ్ కింద 1 పోస్టు. సో వాటర్ క్యారీ కింద 1 పోస్ట్ ఇచ్చారనమాట. సో ఇంకా తెలంగాణకు చూసామంటే తెలంగాణకు మొత్తం వచ్చి తెలంగాణకు 3 పోస్టులు ఇచ్చారు. సో ఇక్కడ చూసామంటే తెలంగాణకు 3 పోస్టులు ఇచ్చారనమాట. సో అదేమంటే బ్రేస్ బ్యాండ్కి 1 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక 3 సో ఇక పైప్ బ్యాండ్కి 1 ఇచ్చారు. వాటర్ క్యారీకి 1 ఇచ్చారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారో సో అదేలాగనమాట. సో ఇది అనమాట మొత్తం పోస్టులు. సో మనకి చూసామంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 504 పోస్టులు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 504 పోస్టులు ఇచ్చారనమాట. సో 504 పోస్టులు ఇచ్చారు. సో తెలంగాణ చూసామంటే 353 పోస్టులు అనమాట. సో మంచి వేకెన్సీ అనమాట. సో ఎవరైతే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నాకు కామెంట్ చేసి అంటే ఎలా అప్లై చేయాలని అది కూడా చెప్తాను నేను. సో మొత్తం క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలనేసి. సో దీనికి సంబంధించి ఇంకేమి ఇచ్చారంటే వేకెన్సీస్ ఫర్ పాయింటింగ్ వింగ్ 20 మేల్ అనమాట. సో మేల్ గురించి 20 పోస్టులు ఇచ్చారు. సో చూద్దాం అనమాట. సో ఇది చూడండి మెయిన్ పాయింట్ అనమాట. దీస్ వేకెన్సీస్ ఆర్ టు బి ఫిల్డ్ ఆల్ ఇండియా బేస్ అనమాట. సో ఆల్ ఇండియా బేస్ అనేది దీన్ని తీసారనమాట. సో దీన్ని చూసామంటే ఫస్ట్ ఏం ఇచ్చారంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆ ట్రేడ్ వచ్చారు. సో మేషన్ కింద వచ్చారు. మేషన్కి వచ్చేసి
2 పోస్టులు, అది కేటగిరీ వైజ్ ఇచ్చారనమాట. సో ఎస్సీకి వచ్చేసి 2 పోస్టులు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి ఏమీ లేదు ఎస్సీలో. మళ్ళీ ఎస్టీ ఇచ్చారు, ఎస్టీకి 1 పోస్టు. సో ఓబీసీ సో నేను చేసామంటే ఓబీసీకి అనేది 4 పోస్టులు ఇచ్చారు మేషన్లో. సో ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ కింద 5 పోస్టులు ఇచ్చారన్నమాట. సో మొత్తం 13 పోస్టులు మేషన్కి. సో ఎలక్ట్రీషియన్ చూసాం మనము. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి మొత్తం వచ్చేసి ఎస్సీకి వచ్చేసి 1 పోస్ట్ ఇచ్చారు. ఇంకా ఓబీసీకి 2, ఎస్టీకి ఏమి ఇవ్వలేదు అనమాట, 0 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఇచ్చాడు. యూఆర్కి 3 పోస్టులు ఇచ్చాడు అనమాట. సో మొత్తం ఇది 7 పోస్టులు. ఎలక్ట్రీషియన్కి ఏమో 7 పోస్టులు ఇచ్చాడు, మేషన్కి ఏమో 13 పోస్టులు ఇచ్చాడు అనమాట. సో ఇంకా టోటల్ మొత్తం చూసారంటే మనకి 20 పోస్టులు ఇచ్చాడు అనమాట మొత్తము. సో ఈ 10% వ్యాకెన్సీస్ ఆర్ ఎంఆర్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మనకి 10% వ్యాకెన్సీ అనేది వాళ్ళకి రిజర్వ్ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఏ నోటిఫికేషన్. సో ఇంకా మనకి మెయిన్ పాయింట్స్ ఏముందని చేసి మనం చూద్దాం. మనము దీనికి సంబంధించిన ఏజ్ క్వాలిఫికేషన్ చూద్దాం మనకి. సో ఏజ్ లిమిట్ చూసామంటే మనకి ఫర్ డ్రైవర్, కానిస్టేబుల్ డ్రైవర్కి 21 to 27 ఇయర్స్ అనమాట. అంటే యాజ్ ఆన్ క్యాండిడేట్స్ ఎప్పుడంటే దీనికి డేట్ చూసుకున్నామంటే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎయిదర్ 2/1/1999 అనమాట. సో ఇది డేట్ ఇది ఇచ్చాడనమాట. సో చూసామంటే మనకి 1999 1st January 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు లాస్ట్ అంటే 2005 1/1 అనమాట. సో 2005 January 1st లోపు ఉండే వాళ్ళకైతే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీనికి ఏజ్ లిమిట్ దానికి ఎలా ఉంటుంది సో చూద్దాం ఒకసారి. సో ఇంకో పాయింట్ మర్చిపోయాను ఇక్కడ నేను. సో ఫార్ కానిస్టేబుల్ మోటార్ వెహికల్ మెకానిక్ వెహికల్ కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, గార్డెనర్, బగ్లర్. సో మీకు రిమైనింగ్ అంతా ఉంది కదా. సో డ్రైవర్ కాకుండా రిమైనింగ్ అంతా ఉంది కదా. సో దీనికి ఎప్పుడంటే దీనికి ఏజ్ చూసామంటే మనకి 8 into 23 అనమాట. సో 8 into 23 ఇచ్చాడు. సో ఇంకా దానికి డేట్ వచ్చేసి 1/2/2003 అనమాట. సో 2003 1 నుంచి 1/1/2008 అనమాట. సో 2008 నుంచి 2003 అంటే 5 years అనమాట. ఈ 5 years ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే 2003 అబోవ్ ఉన్నవాళ్ళు 2008 కన్నా బిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది చూద్దాము. సో ఎస్సీ ఎస్టీకి నార్మల్గానే అనమాట 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 years ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఆఫ్ ద డిడక్షన్ ఫ్రమ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ ఫర్ ద డేటా. సో ఇది 3 years ఉంటుంది. సో ఇక్కడ నేను చూసామంటే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రేట్స్ అన్రిజర్వ్డ్. సో వీళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది. సో నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రైట్స్ అండ్ దీనికి 8 years ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఎస్సీ 10 years ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసామంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తామంటే మనకి ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం మనము. సో డ్రైవర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమంటే మినిమం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే 10th పాస్ అయింది అనమాట. మినిమం మెట్రికులేషన్ అంటే 10th. సో ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ పాస్ హెవీ. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమంటే షుడ్ పొసెస్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్. సో ఎవరైతే డ్రైవర్కి అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అనేది హెవీ అనేది ఉండాలన్నమాట. హెవీ 10th పాస్ అయినా హెవీ అనేది ఉండాలి. హెవీ లైసెన్స్ ఉంటుంది కదా. సో అది ఉండిందంటే మీకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. చూసామంటే మోటార్ మెకానిక్ వెహికల్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మోటార్ మెకానిక్ వెహికల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ +2 అనేది ఉండాలి. మినిమం మెట్రికులేషన్ ఆర్ 10th ఆర్ పాసింగ్ ఇన్ ద 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డు. సో ఫర్ ఆల్ అదర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చి మినిమం మెట్రికులేషన్ అన్నిటికీ మెట్రికులేషన్ ఉండాలి. సో పాయినర్ వింగ్ కూడా మొత్తం. సో పాయినర్ వింగ్ మేషన్కి ఎడ్యుకేషన్ మొత్తం కూడా మస్ట్ బి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. టెక్నికల్ వచ్చి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడ్మెన్స్ లైక్ మిషనరీ అండ్ ఎలక్ట్రీషియన్. ఓకే, దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు దోస్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రేడ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఏమంటే ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంది కదా
ప్రొఫెషనల్గా అంటే వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ ఇండస్ట్రీస్ నుంచి ఎవరికైతే సర్టిఫికేట్ ఉంది 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ చేయరన్నమాట. సో డైరెక్ట్ తీసుకుంటారు అనమాట. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్లై అనమాట. సో అప్లై అంతా అప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. సో దీనికి సంబంధించిన ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు ఏమంటే ఎగ్జామ్ ఫీజు ₹100 ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్, జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. సో ₹100 అనమాట ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఓన్లీ. సో క్యాండిడేట్ బిలాంగ్ టు SC, ST అండ్ ఫీమేల్ ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్. సో రిమైనింగ్ అవుతుందో ఎస్సీ కానీ ఎస్టీ అండ్ ఫీమేల్ అందరికీ ఎగ్జామ్షన్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా అందరూ కూడా ఎగ్జామ్షన్ అనమాట. ఇదంతా ఫీజు కట్టే పని ఉండదు. సో ఇంకా సెంటర్స్ చూసామంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కదా, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్ చూద్దాం ఎక్కడుందో అనేసి. మనకి ఏ సెంటర్ ఇచ్చారు చూద్దాము. వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో మనం ఇంకా తెలంగాణ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో తెలంగాణ గ్రూప్ సెంటర్ చంద్రని ఉంటుంది కదా, సో అక్కడికి మనం కూడా అక్కడికే ఉంటుంది అనమాట. మనకి అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా అక్కడే ఉంటుంది రన్నింగ్ అంతా. సో తమిళనాడు ఎక్కడుందంటే ఆవడి గ్రూప్ సెంటర్ చెన్నై ఆవడి అనమాట. సో వీళ్ళకి ఆవడిలో ఉంటుంది. మన పీడీపీఎస్ చూసామంటే ప్రతి ఒక్కరికి టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ ఉంది కదా, సో దీని డ్రైవర్ కానీ, మోటార్ కానీ, గార్డెనర్కి, పెయింటర్కి, కార్పెంటర్, బ్రష్ బ్యాండ్, పైప్ బ్రాండ్, కోబ్రా, వీళ్ళకంతా ఏమంటే వీళ్ళకంతా 1.1 ఇది 5K అనమాట. 5K 24 minutes ఉండాలా. మేల్కి 24 minutes, అమ్మాయికి వచ్చేసి 1.6 8 minutes 30 seconds అనమాట. సో ఎవరైతే కుక్ కానీ, వాటర్ కెరియరు, సిటీ కాబ్లరు, బార్బరు, హెయిర్ డ్రెస్సరు, వాష్ మ్యాన్, సిటీ వాషర్, సో వీళ్ళంతా ఉంది కదా, సో వీళ్ళకంతా కర్మచారి, ఉమెన్ వాషర్, ఉమెన్ అంతా వీళ్ళకంతా ఏమంటే 1.6 అనమాట రన్నింగ్. సో 1.6 10 minutes చాలా టైమింగ్ అనమాట ఇది. 1.6 10 minutes. సో వీళ్ళు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసామంటే మేషన్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 1.6 9 minutes. అమ్మాయిలకి పోస్టులు ఏమి ఇవ్వలేదు, సో నిలిచాడు. సో ఇదే మన ఈ సంబంధించిన వీడియో మొత్తం అప్లికేషన్ ప్రాసెస్, పీటీ, పిఎస్టీ, దీనికి హైట్ సంబంధించి చూద్దాము. సో యాజ్ యూజువల్గా SCGD ఎలా ఉందో సో అలాగే అనమాట. సో ఎవరైతే ST ఉంటుంది కదా, సో వాళ్ళకి వచ్చేసి 162.5 ఉంటుంది. ఇంకా ఫీమేల్కి అయితే 150 centimeters ఉంటుంది. ఆల్ ST క్యాండిడేట్స్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 157 ఉంటుంది హైట్. మనకి అంతే మ్యాక్సిమం వచ్చేసి 170 centimeters అనమాట. ఇక్కడ 170 కూడా ఇవ్వలేదు. క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద కేటగిరీస్ ఆఫ్ ఇదంతా నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళకి అనమాట. నార్త్ ఈస్ట్ అండ్ జమ్మూ కాశ్మీర్కి 165 ఉంది. సో క్యాండిడేట్స్ హ్యావింగ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ మనకి 162.5 ఉంది. సో గోర్ఖా క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఓకే అంత అవసరం లేదు మనకి. ఇంకా మనకి చెస్ట్ చూసామంటే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ST ఉంటుంది. ST వాళ్ళకి 76 ఉండాలా. సో ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters ఉండాలన్నమాట క్యాండిడేట్స్. సో ఇక్కడ జమ్మూ అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అది నార్త్లో ఉండే జమ్మూ కాశ్మీర్కి 78 5 centimeters ఎక్స్పాన్షన్ అనే ఉండాలి. సో ఇంకా నార్మల్ అనమాట. సో సిలబస్ చూసామంటే మనకి సిలబస్ మెయిన్ అనమాట. సో సిలబస్ ఏముంది మనకి బేస్డ్ CBT టెస్ట్ ఏమంటే మనకి ద కంప్యూటర్ టెస్ట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ 1 subjective type paper containing 100 questions carrying 100 marks అనమాట. సో 100 questions ఉంటుంది, 100 marks ఉంటుంది విత్ ద ఫాలోయింగ్. సో ఏమంటే జీకే, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే అది రీజనింగ్. సో జీకే GS ఉంటుంది. సో ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటుంది. సో హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, 2 subjects ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 25 marks. మొత్తం ఎగ్జామ్ 2 hours ఉంటుంది అనమాట. 100 questions 2 hours ఉంటుంది. అన్ని 25 marks ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ క్యారీస్ 1 mark అంట. సో నెగిటివ్ మార్క్స్ చూసామంటే దట్ విల్ బి నెగిటివ్ మార్క్స్ ఆఫ్ 0.25 marks అనమాట. ఒక క్వశ్చన్ తప్పు అయితే మీకు 0.25 marks అనేది కట్ అవుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన మొత్తం అనేది వీడియో అనమాట. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో దీంతో పాటు మనం అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించినది ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఎక్కడంటే వాట్సాప్ ఛానల్ అది స్టార్ట్ చేసాము. సో దాంతో ఏమంటే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. కరెంట్ అఫైర్స్ సంబంధించింది ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాను. సో స్టేట్కి సంబంధించిన, సెంట్రల్కి సంబంధించిన, ఎస్ఎస్సికి సంబంధించింది మొత్తం అనేది సో అన్నిటికైనా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కదానికి యూస్ అవుతుంది. స్టేట్ జాబ్స్కైనా, సెంట్రల్ జాబ్స్కైనా ఏదన్నా కానీ. సో దీని మోటివ్లో నేను ఏం చేస్తాను అంటే ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో దానికి లింక్ సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక డిస్క్రిప్షన్లో మీకు ఓపెన్ కాలేదంటే కూడా నీకు మన ఛానల్ బయోలో ఉందన్నమాట. సో టెలిగ్రామ్లో ఉంది. టెలిగ్రామ్లో అనేది ప్రతి ఒక్క అప్డేట్ ఫస్ట్ టెలిగ్రామ్లో ఇస్తాను. సో దాని తర్వాత నేను ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో పెడతాను అనమాట. సో దానికి సంబంధించిన వీడియో అంతా పెడతాను నేను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా నాకు కామెంట్ చేయండి. సో ఛానల్ ప్రతి ఒక్కరు మన ఛానల్లో ఫాలో అవ్వండి. నేను అప్డేట్ చేస్తుంటాను. మీకు క్విజ్ లాగా పెడుతుంటాను అనమాట. దాంతో ఇందులో అంటే మన వాట్సాప్ ఛానల్లో క్విజ్ పెడుతుంటాను అనమాట. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ చిన్న మాక్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మీకు చిన్న బిట్స్ పెడుతూ ఉంటాం కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. కరెంట్ ఆన్సర్ ఎక్కడ తెలిసిపోతుంది మీకు కరెక్ట్ ఆన్సర్ క్విజ్లా ఉంటుంది. సో దాని మోటివ్లో పెట్టాను కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసము. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రతి ఒక్క అప్డేట్ టెలిగ్రామ్లో ఇస్తాను ఫస్ట్ కాబట్టి. సో టెలిగ్రామ్లో అందరూ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా, మీకు దేనికి సంబంధించిన రన్నింగ్ గురించి కానీ ఏదైనా కానీ నాకు కామెంట్ చేయండి కింద. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.